మెదక్ జిల్లా వెల్దుర్తి మండల సమైక్య కార్యాలయంలో శుక్రవారం 16వ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రతి సంవత్సరం నిర్వహించుకునే సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని గ్రామ సంఘాల సభ్యులు ఆర్థిక ప్రగతిలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 130% బ్యాంకు లింకేజీ ఉండాలని చెప్పారు. ప్రతి మహిళ కనీసం 10,000 నుండి 30,000 వరకు ఆదాయం వచ్చేలా సుస్థిర జీవనోపాధులు కల్పించాలని లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. ఈ సమావేశంలో ఆదాయ వ్యయాలు, మహిళా శక్తి ప్రోగ్రాం, డైరీ, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మొదలగు అంశాలు చర్చించడం జరిగింది. పునరికంతం కావలసి ఉన్నది. 20 సంవత్సరాల క్రితం ఇంటి నుండి బయటకు రాని వచ్చిన విలువలేని మహిళ సంఘ బలం చేత ఎన్నో మైలురాళ్ళు దాటి ఈనాడు బయటకు రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచాము. మనం ఈ చెట్టును ఒక 3 సంవత్సరాలు వేస్తే దాని వేర్లు భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత అవి దాని అదే ఆహారం తీసుకోవడానికి అలవాటు అయిపోతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి దాన్ని మనము ఒక 3 సంవత్సరాలు సంరక్షించాలంటున్నాం. మరి మన మండలంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 9,260 మంది ఉన్నారు. ఈ 9,000 మంది ఒక్కొక్కరు ఒక చెట్టు పెట్టిందనుకో, ఎన్ని చెట్లు అయితే 9,200 అయితే ఒక్కొక్క చెట్టుకి 32 లక్షలు. ఒక చెట్టు నుంచి మనకు ఆదాయం ఎంత వస్తుంది? 32 లక్షలు. అంటే 9,000 ఇంటూ 32 లక్షలు ఎంత అవుతుంది? 60 లక్షలు. అంటే 27,60,00,000 రూపాయలు మనం సమాజానికి ఇచ్చినట్టు. అర్థమవుతుందా? మనకు తెలియకుండానే మనం సమాజానికి ఎంత ఇస్తున్నాము? 27 కోట్ల రూపాయలు ఇస్తున్నాం మన మండలం తరఫున. అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర మొక్క పెట్టిందనుకోండి, ఆ మొక్క మీ ఒక్కళ్ళకే ఆక్సిజన్ ఇస్తుందా?